దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవటానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ సన్నిధిలోనికి వచ్చి నీ వాక్యం చెప్పాలని ప్రయత్నపడుచుండగా మరి వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈరోజు సంఘంగాను సమాజంగాను కొడుకున్న మనము మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లరా, మనము సంపాదించుకోవలసినది క్రీస్తునా లేక లోకమునా అనే అంశము ఈరోజు సంఘంగా కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. మనం సంపాదించుకోవలసినది లోకమునా లేకుంటే క్రీస్తునా? మనం సంపాదించుకోవలసింది క్రీస్తునా లోకమున అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని కానీ ఒక సంస్థని గురించి సంఘమును గురించి ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దుడనై ఉన్నాను. పిల్లరా, మరి మనం సంపాదించుకోవలసినది క్రీస్తునా లేకుంటే లోకమునా అనే అంశము. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందిన మనము క్రీస్తును ధరించుకున్న వారము. క్రీస్తును ధరించుకున్న మనము సంఘంలో చేర్చబడిన వారము. మరి సంఘంలో చేర్చబడిన మనము ఇంకా మరి లోకం వైపు ఎందుకు చూడాలి? మరి దేవుడు మనకు ఇచ్చేటి ఏంటి? లోక సంబంధమైనయా? మరి యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తే దేవుడు మనకు అనుగ్రహించే ఈ లోక సంబంధమైన ఆత్మ సంబంధమైనవా అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటే చూడండి పిల్లరా, మరి దేవుడు ఆల్రెడీ ప్రారంభంలోనే మరి పంచభూతములు అన్నిటినీ కలగజేసి అందరికీ ఇచ్చేశాడు. నీ సామర్థ్యమును బట్టి నువ్వు సంపాదించుకున్నంత సంపాదించుకో. కానీ మరి ప్రారంభంలో ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి దేవుని కుమారుడుగా జీవించు కాలంలో దేవునితో సంబంధాన్ని దేవునితో ఆత్మీయతను కోల్పోయాడు. దేవుని నుండి ఎడబాటు కలిగాడు. దేవుని మాటను ధిక్కరించాడు. అందుకోసమే అపరాధంలో పడ్డాడు. వారు దేవునికి దూరమై పాపం చేసిన వారైనందున మరి సాతాను లోకంలో సాతాను రాజ్యంగా మారిపోయాడు. అందుకోసమే దేవుడు గొప్ప సంకల్పం కలిగి మరి ఏం చేశాడు? మరి అందరూ అంతటా మారు మనసు పొందాలి, నాకు కాకుండా పోతున్నారని దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఆ సంకల్ప ప్రకారము అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి కాబట్టి దేవుడు ఇజ్రాయెల్ని ఏర్పరచుకున్నాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం అనుసరించి నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఆ బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రం ఏదైతే అందరినీ పాపంలో బంధించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించి కొట్టేశాడు. కొట్టివేసి శిలువలో రక్తం కార్చి మనందరి కోసము
మరణించి సమాధి చేసి మూడవ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమునున్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటిస్తే హృదయాలు పొడవబడ్డాయి. ఆ హృదయాలు పొడవబడ్డవారు సహోదరులారా మేమేం చేస్తామంటే పేతురు గారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి, అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు, అప్పుడు సంఘములో చేర్చబడతారు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. క్రీస్తు ద్వారా మనము క్రీస్తును పొందుకుంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మరి క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చూడండి పిల్లరా, మరి ఇది లేఖనానుసారంగా మనము చూసుకుందాం పిల్లరా. చూడండి పిల్లరా, ఎంత అద్భుతమైన ప్రణాళిక దేవుడు మనం కూడా పెడితే సాతాను ఏం చెప్తుండు, శరీరాశ నేత్రాశ జీవబ్డమ్మాన్ని చూపెట్టి దేవునికి కాకుండా శరీరం అనే ఒక భయంకర మాయలో మనల్ని నువ్వు క్రైస్తవుడవే, నువ్వు సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, నీ పని నువ్వు చేసుకో అని మనల్ని మభ్య పెడుతున్నాడు. బైబిల్నే చూపెడుతున్నాడు. బైబిల్లోని ఒకనాడు దేవుని జనంగా మన ఇజ్రాయేలీకి ఇవ్వబడిన చట్టము, దాని ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు ఉపమానాలు చెప్పి మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పనీయకుండా మరి బైబిల్నే చూపెట్టి మనల్ని సాతానుకు సిద్ధపరిచిన నరకానికి మనల్ని తీసుకెళ్తున్న పరిస్థితి మన ముంగటున్నది పిల్లరా. అందుకోసమే మనము సంపాదించుకోవలసినది క్రీస్తునా లోకమున. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నామో అది మనము లేఖనానుసారంగా మనం చూసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నట్టయితే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. చూడండి పిల్లరా, ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లరా. మరి పౌలు గారట క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక. చూడు, ధర్మశాస్త్రం కలిగి ఉన్నప్పుడు పౌలు ఏ విధంగా ఉన్నాడు? గరిష్ట గలవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు దర్శనమైనప్పుడు ఆయన చూడండి పిల్లరా, ఎంత మార్పు అయిపోయింది. ఆయన పాపాలు కడుక్కున్నాడు, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాడు, అప్పుడు క్రీస్తును ధరించుకున్నాడు, క్రీస్తే యేసని ప్రకటించాడు. క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అంటున్నాడు పిల్లరా. అందుకోసమే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మరి రాయబడ్డది పిల్లరా. చూడండి పిల్లరా, దేవుని ఐశ్వర్యం ఏంటి? ఆ దేవుని ఐశ్వర్యం యేసుక్రీస్తు వచ్చి ప్రకటించాడు. చూడండి పిల్లరా, దేవుని గుణ లక్షణాలు, దేవుని హావభావాలు, దేవుని మహిమను ప్రకటిస్తే ఈ లోకంలో అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే మరి పౌలు గారు ప్రతి మనుషునికి చూడండి బుద్ధి చెప్పుచు మరి క్రీస్తును ప్రకటించుచున్నాడట పిల్లరా. పౌలు గారు 1వ శతాబ్దంలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని తపన, ఆలోచన, పట్టుదల పౌలు గారికి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం పిల్లరా. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి పిల్లరా, 1వ శతాబ్దంలో వారి జీవితాల్లో మార్పు, ఆ మార్పును బట్టి వారు ఏం చేశారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. చూడండి పిల్లరా, ఆ సువార్తను ప్రకటించారు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును ప్రకటించుచున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను, వారు ప్రేమయందు అతికబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు గలవారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనై వారందరి కొరకు పోరాడుచున్నాను. చూడండి పిల్ల, పౌలు గారి పోరాటం ఏంటి 1వ శతాబ్దంలో? చూడండి పిల్ల, మరి ఏంటట? క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై. చూడండి పిల్ల,
క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై. చూడండి పిల్ల, పౌలు గారి పోరాటం ఏంటి? యేసుక్రీస్తు దర్శనమైనప్పుడు ఆయన జీవితంలో మార్పు అయిపోయింది. ఆ మార్పును బట్టి క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటించినప్పుడు యూదులు కలవర పొందారు, ఆయనను చంపాలని చూశారు, స్వజనులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు అయినట్నా పక్కన పెట్టాడు. ఆ ఇబ్బందులు లెక్క చేయలేడు. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చూడండి పిల్లరా, పోరాటం చేశాడు. మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించి ఈ పట్టణానికి ప్రకటించి వేరే పట్టణానికి వెళ్తే భిన్నమైన సువార్త తట్టుకు తిరిగినప్పుడు పౌలు గారి ఆయాసము ఇంత అంతా కాదు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు ఎందుకు పోరాడుతున్నాడు, మనం ఎందుకు పోరాడలేదు, మనం పోరాటం దేనికోసము ఆలోచన చేస్తే సాతాను మనల్ని భయంకరమైన మోసంలో బంపి పెడుతున్నాడు. అందుకోసమే మనం ఆలోచన చేద్దాం పిల్లరా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-9 వచనంలో, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధమును ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు ఏలైనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడు దేవుని యొక్క దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి నేను చెప్పేది నా బోధ కాదు, నా తండ్రి బోధ, నా తండ్రి మాటలు, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, దేవుని కుమారుణ్ణి అంటే వారు ఏం చేశారు? ఈయనేంటి దేవుని కుమారుడు, ఈయన చెప్పే సంగతులేంటి అని శాస్త్రులు పరిచయులు ఏం చేశారు? తప్పు పట్టాలని, నేరం మోపాలని చూశారు. ఏం చేసాడు? చూడండి, ప్రవక్తలైతే ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచన ప్రకారం నేను దేవుని పంపగా వచ్చాను, నేను దేవుని కుమారుణ్ణి అని రుజువుపరిచారు లేఖనాలతో. చూడండి మనం ఆలోచన చేద్దాం. అందుకోసమే మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే మీరేం చేయాలా? మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. చూడండి ఇవి కనిపించేవి కొంతకాలమే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎప్పుడండి మనం మృతి పొందాము? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను విన్నాము, హృదయాలు పొడవబడ్డప్పుడు మనము మార్పు కలిగింది, మన మనస్సు మార్పు కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం శిలువలో మరణించాడు, దేవుడు ఆయనను లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా చూడండి పిల్లరా, అప్పుడు మృతి పొందుతున్నాము, నూతన జీవం పొందిన వారమవుతున్నాము. అందుకోసమే ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. 4వ వచనము, 3వ అధ్యాయం 4వ వచనము, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధం పడుతున్నామా? చూడండి పిల్లరా, ఆయన మహిమలో మనం ప్రత్యక్షపరచబడదుము. చూడండి పిల్లరా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-17 వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చూడండి, మన హృదయాలలో క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతోనూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యంతో మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. చూడండి, వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? అయ్యో, ఈ రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదే. ఇంటి పరిస్థితులు కూడా ఈరోజు ఏ విధంగా జరుగుతున్నది ఈ లోకంలో. చూడండి, మీరేమి చేసినానో అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చూడండి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చూడండి, మనము ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నాము. అందుకోసమే క్రీస్తు వాక్యం కోసం, సువార్త కోసము మనం పాటుపడాలి. వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. అందుకోసమే యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు. ఆ వచ్చేవాడు 2వ రాకడలో సిద్ధమవుతున్నది, కానీ మనం సిద్ధమవుతున్నామా? తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16
14 వచనాల్లో చదువుకుందాం పిల్లరా. మరి 4వ అధ్యాయం 16వ వచనము, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండిన వారు మొదట లేతురు. చనిపోయారా? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తురు. చూడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూతతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అందుకోసమే మనం ఆలోచన చేద్దాం పిల్లరా. 2 దశలోనికైకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, మీరిలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. సువార్త ద్వారా మీకు ఆహ్వానం వచ్చింది. ఆ ఆహ్వానంను మీరు తెలుసుకుంటున్నారా? ఏ విధంగా ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. అందుకోసమే దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు నరుడు అని మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది. అందుకోసమే ఆ క్రీస్తు యేసు అత్యందించాడు లోకానికి, మరణంను నిరర్ధకం చేసి. ఏ మరణం అండి? శరీర సంబంధమైన మరణము ప్రతి మనిషికి ఉంటుంది. పుట్టినవాడు గిట్టక మానదు. చూడండి, 2వ మరణం ఆత్మ మరణము. ఆ ఆత్మమరణంను చేశాడు, మరణంను నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. చూడండి, పరిశుద్ధమైన పిలుపండి సువార్త. మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణంను నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. చెప్పరా, ఆ సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ సువార్తను వింటున్నామా? అందుకోసమే పౌలు గారు తిమోతికి ఏమని చెప్తున్నాడు? 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1-3 వచనాల్లో, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. చూడండి, దేంట్లా? క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని పౌలు గారికి తిమోతి చెప్తున్నాడు పిల్లలు. శ్రమను అనుభవించాలి. దేని గురించి? సువార్తను గురించి పౌలు గారు అంటారు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కానంటున్నాడు. ఏలయనగా నమ్ము వారికి అది దేవుని శక్తి, నశించు వారికి అది వెర్రితనము. కానీ దేవుని సువార్త ఎంత గొప్పది! ఆ సువార్తలో ఉంది దేవుని మహిమ. ఆ సువార్తను గురించి మనము అర్థం చేసుకుంటున్నామా? యేసుక్రీస్తు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఏం చేస్తాడు, ఏం చేస్తే ఎందుకు నమ్ముకున్నాము? చూడండి, మనము సంపాదించుకోవలసినది క్రీస్తును సంపాదించుకుంటే అపొస్తలుల మాదిరిగా నీ జీవితంలో మార్పు ఉంటుంది. పౌలు గారి జీవితంలో మాదిరిగా నీ జీవితంలో మార్పు ఉంటుంది. కానీ నీలో మార్పు లేదంటే సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. నువ్వు సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయో, క్లాస్, నీ పని నువ్వు చేసుకో. చూడండి, ఏంటండి ఈ కనిపించని ఆత్మలో కనిపించని శరీరం నుంచి ఈ 60, 70, 80 సంవత్సరాల్లో రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ అంతలో నువ్వు ఏం చేస్తున్నావు? మనం సంపాదించుకోవలసింది క్రీస్తునా? ఆ క్రీస్తును సంపాదించుకుంటే, ఆ క్రీస్తు మహిమను ధరించుకుంటే ఈ లోక సంబంధమైన వాటిని నువ్వు లెక్క చేయలేవే. అపొస్తలులు లెక్క చేయలేరే. అపొస్తలుడైన పౌలు గారు లెక్క చేయలేడే. లోకమును పెంట అన్నాడు పౌలు గారు. పెంటతో సమానం వచ్చాడు. మనం ఏం చెప్తున్నాం? లోకమును పంట అంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఇప్పుడు నేటి క్రైస్తవ సమాజము ఎక్కడికి వెళ్తుంది? మనల్ని మనమే ఆలోచన చేయాలి. జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో శుద్ధపరచబడుతున్నది. చూడండి పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన ఆ క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, చూడండి పిల్ల, యేసుక్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. యేసుక్రీస్తు రక్తం అండి. చూడండి పిల్ల, నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసుక్రీస్తు రక్తం. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనం రక్షింపబడ్డామా? మనం రక్షించబడ్డామా? ఆ మహిమను మనం క్రీస్తు మహిమను ధరించుకున్నామా? ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ క్రీస్తు మహిమను అనుభవిస్తున్నామా? ఈరోజు సంఘానికి వచ్చి మనం వాక్యం వింటున్నాం. అవునండి, వాక్యం ఇలా చెప్తుందండి, ఇలా చేయాలంటే అలా చేయాలంటే అంటున్నావు. సంఘానికి నుంచి నువ్వు దాటిపోతే కలాస్, లోకంలో
లోక సంబంధమైన వాటిని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తము ఒక్కసారి మరణించాడని లేఖనంలో రాయబడ్డది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 వచనము, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. చూడండి, పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. మొదటిసారి ఎలా వచ్చాడు? నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని దేవుని మాటను, దేవుని ఆలోచనను ఈ భూమి మీద నెరవేర్చాడు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుని పని ఇలా, దేవుని స్వార్థ ఇది, దేవుని మాట ఇది, దేవుని భావభావాలు ఇలా ఉంటాయి, దేవుని గుణలక్షణాలు ఇలా ఉంటాయని దేవునిని చూయించాడు. చూడండి, ఆయన శివుడు దైవత్వం యొక్క శరీరము, దేవత్వం యొక్క లక్షణాలు శరీరముగా క్రీస్తునందు ఉన్నది అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు రెండోసారి వస్తున్నాడు. మనం సిద్ధంగా ఉండాలి. సిగ్గులేని ముఖాలతో తలెత్తుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు పని చేసేవాడు తలెత్తుకుంటాడు, పని ఎత్తుకునేవాడు తల దించుకుంటాడు. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 క్రీస్తు యేసు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనం మనసు పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అందుకోసమే సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 2:1 రాయబడిన మాట, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడదు అంటున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, మనకు మోమాటం అనేది ఉండకూడదు అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో మోమాటం అనేది ఉండదు. వాక్యము, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ జీవితంను సరిచూసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? లోక సంబంధమైన సంగతులను పక్కన పెడతాం. ఎప్పుడు పెడతావు? నువ్వు క్రీస్తు మహిమను ధరించుకున్నప్పుడు. ఆ క్రీస్తు మహిమను నువ్వు ధరించుకున్నప్పుడు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదగడానికి నువ్వు ముందుకు వెళ్తావే తప్ప కానీ క్రీస్తును ధరించుకోకుంటే నువ్వు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, సంఘానికి వచ్చినప్పుడు అవును వాక్యం ఇలా ఉన్నది, అవును వాక్యం చెప్తున్నది ఇలా ఉన్నది అలా ఉన్నది అని అంటావు. మళ్ళా వాక్యం సంఘం నుంచి దాటిపోతే బాస. మరి చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఎలాంటి జిమ్ముక్లో ఉన్నాం మనం. చూడండి బ్రదర్, మరి యేసుక్రీస్తును ఎందుకు ధరించుకున్నావు? యేసుక్రీస్తును ధరించుకున్న వారముగా మనం ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితిలో ఉండాలి అనేది మనల్ని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. యేసుక్రీస్తు తిరిగి లేచడం ద్వారా మనకు జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది యునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి, ఆయన తన విశేష కనికరం చొప్పున ఆయన మనల్ని మరలా జన్మింపజేసెను అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే క్రైస్తవుడమైన నేను శ్రమను అనుభవించాలి. శోధనలో ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, అవన్నిటిని అనుభవించాలి. ఎందుకోసమే పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతకు కలుగుట కారణమగును. అందుకోసమే పిల్లరా, మరి యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావు? చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1:7 చాలా చక్కగాని ఒక మాట చెప్తున్నాడు. బంగారము ఒక షోరూంలోకి వెళ్ళాలంటే అది అగ్ని చేత పరీక్ష పడుతుంది, ఎన్నో దెబ్బలు పడుతుంది. కానీ బంగారం షోరూంలోకి వెళ్తే నువ్వు బంగారాన్ని ఇష్టపడతావు. కానీ నీ విశ్వాసము అంతకంటే విలువైంది అంటున్నాడు పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచెదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఎంత గొప్ప భాగ్యం మన ముంగటున్నది. ఆ భాగ్యం మనకు అర్థం కాకుండా మనం నేత్రాలకు గుడ్డిదనంగా చేసినాడు సాతాను. చూడండి, లోక సంబంధమైన సంగతులనే మనం ఎక్కువ ఆలోచిస్తున్నామంటే క్రీస్తు మరి ధరించుకోలేనట్లుగా మనం ఉన్నాము పిల్లరా. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు విషయంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడు ఆ కృప చేత మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రిక 1:13 కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారై ఉండుడి.
సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వస్తాడు, రెండవ రాకడలో తీసుకెళ్తాడు అని ఒక నిరీక్షణ. ఎప్పుడు వాక్యంతో ఆత్మీయత స్థితిని మనం సరిదిద్దుకోవాలి. అందుకోసమే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము మనము. అందుకోసమే ఆ పరిస్థితిలో నుండి ఇక నుంచినైనా మనం సంపాదించుకోవలసినది క్రీస్తునా లోకంనా? చూడండి, క్రీస్తును సంపాదించుకుంటే మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతాము. అందుకోసమే మన పిల్లలు క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరి కదా. మనము క్రీస్తు రక్తం చేత, ఆయన అమూల్యమైన రక్తం చేత మరి విమోచింపబడ్డామా లేదా? మొదటి పేతురు రాసిన పత్రిక 1:19 వచనంలో అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైనది నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మనకు తెలుసా లేదా? చూడండి, అమూల్యమైన క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే ఏమని మీరు ఎరగరా? మొదటి పేతురు రాసిన పత్రిక 2:5 వచనము, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగో ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చూడండి, మీరు ఎవరండి? ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడే గొప్ప భాగ్యము. సంఘానికి వచ్చిన మనము యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు, చూడండి, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. ఇందుకొరకే మీరు పిలువబడ్డారు. అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రిక 2:21 వచనంలో, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకుని ఉన్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, మనకు మాదిరి శ్రమపడాలి. సువార్త నిమిత్తము మనల్ని మనం వాక్యం కోసం కట్టుకోవాలి. వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. మరి యేసుక్రీస్తును మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3:15 వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును ఏతువడుగు ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువునుగా ప్రతిష్ఠించుకోండి. యేసుక్రీస్తు మీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఏముంటుంది? వాక్యం ఆత్మ సంబంధంగా సరిదిద్దుకుంటాము. అనేకులను సువార్తను ప్రకటించడానికి సిద్ధపడతాం. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే క్రీస్తు శరీరమందు మొదటి పేతురు రాసిన పత్రిక 3:18 వచనం, ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయమై చంపబడి ఉన్నాడు. చూడండి, మన కోసము, చూడండి, మన నీతిమంతుల కొరకు ఆయన శిలువలో రక్తం కార్చాడు. ఆయన మనందరి కోసము బలియాగమయ్యాడు. ఆయన బలియాగం తెలుసుకున్నామా? ఆయన ప్రేమను తెలుసుకుంటున్నామా? దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగం మనకు అర్థమైతే మన జీవితంలో అపొస్తలులు ఏ విధంగా మార్పు చెందారు, పౌలు గారు ఏ విధంగా మార్పు చెంది యేసే క్రీస్తుని ఎందుకు ప్రకటించాడు, మనం ఎందుకు ప్రకటించట్లేకపోతున్నాము? సంఘానికి వస్తున్నాము, కానుక వేస్తున్నాము, పాట పాడిపోతున్నాము, పోతున్నాము అనుకుంటున్నాం, కానీ ఎందుకు మనం క్రీస్తులో లేము? క్రీస్తును సంపాదించుకోలేము, క్రీస్తు మహిమను ధరించుకోలేదు. ఆ మహిమను ధరించుకుంటే నువ్వు క్రీస్తును ప్రకటిస్తావు. చూడండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంను ఓట్టుకుంటే ఏమన్నా లాభమా? చూడండి, లోకమును సంపాదించుకుంటే రాంగ్యం తెచ్చామా? తేలేమే. పోంగ్యం కొడవతామా? కొండపోలేము. అవన్నీ ఎప్పుడు మాట్లాడతాము? చనిపోయినప్పుడు. అవునండి, ఈయనకు 4 పిల్లలండి, 10 ఎకరాలండి, రాంగ్యం తేలేడండి, పోంగ్యం కొడవలేడండి, ఆయనని ఇలా చేశారండి, అలా చేశారండి మాట్లాడతావే కానీ నీవు ఈ కనిపించే శరీరంలో కనిపించే ఆత్మన్నది, ఈ ఆత్మను గురించి ఆలోచిస్తున్నావా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యమును పొందుకున్నావా? ఆ భాగ్యం పొందుకున్న మనమైతే, అందుకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడండి? లోకమును ప్రేమించాడట. ఎందుకు ప్రేమించాడు? అందరూ అంతటా నరకానికి వెళ్ళిపోతున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, దేవుని కాకుండా పోతున్నారు. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుణ్ణి నాలాంటి శరీరం ధరించుకొని ఈ లోకానికి పంపి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. దేవుని కుమారుడు, దేవుని ఇంటివారు కావాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తుని ధరించుకుంటారు. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. క్రీస్తుని సంపాదించుకుంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు
ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. ఎందుకు యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడంటే నిత్య జీవం పొందినట్లు. చూడండి, నిత్య జీవం పొందినట్లు. ఆ నిత్య జీవం పొందుకున్న మనం ఏం చేయాలి? మన ప్రాణమును చూడండి, మనం ఏం చేయాలి? మన పనేంటి? లోకము మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? యేసుక్రీస్తును మనకంటే ముందే ఆయనను ద్వేషించింది. అందుకోసమే యోహాను సువార్త 12:25 తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. చూడండి, తన ప్రాణమును ప్రేమించేవాడు తనని పోగొట్టుకుంటాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. లోకములోను తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, మనం ఈ లోకంలో ఉన్న క్రీస్తును ధరించుకున్న శ్రమపడాలి. చూడండి, పాటుపడ్డప్పుడు నిత్య జీవానికి మనం స్వతంత్రించుకుంటాము అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. యోహాను సువార్త 5:18-19 లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందు నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. చూడండి, మేము లోకం ఎందుకు ద్వేషిస్తుంది? సత్యం చెప్తున్నారు, ఉన్నది చెప్తున్నారు, ఆత్మను గురించి చెప్తున్నారు, ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తున్నారు. పరలోకము నిత్య జీవం అంటే ఆత్మను గురించి తెలియని వారి కోసము, శరీరంగా జీవించే వారి కోసము ఎప్పుడూ విరోధంగా ఉంటుంది. అందుకోసమే మీరు లోక సంబంధులైన ఎడల లోకము వారిని స్నేహించును. అయితే లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకంలో నుండి వేరుపరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించును. లోకం నుండి మిమ్మల్ని వేరుపరచుకున్నాను. అందుకోసమే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మీకంటే ముందు నన్ను ద్వేషించింది అంటున్నాడు పిల్లారా. అందుకోసమే 1 కొరింథీయుల రాసిన పత్రిక 4:13 దూషింపబడి బదులు బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు చూడండి పిల్లారా, దూషింపబడ్డాడు కానీ బదులు దూషింపబడలేదు. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాను. పౌలు గారిని ఎన్నో నిందలు, అవమానాలు అవన్నిటిని భరించాడు. ఎందుకు? పరలోకము, ఆ గొప్ప మహిమను ధరించుకోవాలంటే మనకంటే ముందు క్రీస్తు నిందలు, అవమానాలు చేశారు. మనం కూడా క్రైస్తవుడుగా జీవించాలంటే, వాక్యానుసారంగా జీవించాలంటే ఎంతోమందిని నిందలు, అవమానాలు అరిస్తే అవన్నిటిని తట్టుకున్నప్పుడే క్రైస్తవ జీవితము ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. అందుకోసమే 1 కొరింథీయుల రాసిన పత్రిక 6:12 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుద్దరని మీరు ఎరగరా? చూడండి, తీర్పు ఏం జరుగుతుందంటే సువార్త ప్రకటించడం ద్వారా తీర్పు జరుగుతుంది. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? లోక సంబంధమైన వాటిని గురించి కాదు, ఆత్మ సంబంధంగా మనము సువార్తను ప్రకటిస్తున్నాము. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 1 కొరింథీయుల రాసిన పత్రిక 7:31 ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలను. ఏలయనగా ఈ లోక నటన గద్దించుచున్నది. ఈ నటన నువ్వు ఎంతవరకు ఉంటావో తెలియదు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే పరిస్థితి. నీ నటన, నీ రంగస్థలంలో నువ్వు ఏం చేస్తున్నావు? శరీరం కోసం బ్రతుకుతున్నావా? లోకం కోసం బ్రతుకుతున్నావా? క్రీస్తును ధరించుకున్నా నీవు క్రీస్తు కోసం పాటుపడుతున్నావా? క్రీస్తును సంపాదించుకున్నావా? క్రీస్తును సంపాదించుకుంటే క్రీస్తును ప్రకటించేవాడుగా ఉంటావు. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే అప్పొస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించాను, అవన్నిటి నాకు దూరం అవును కాక అంటున్నాడు. గలతీయుల రాసిన పత్రిక 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. అందుకోసమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. మన పరస్థితి పరలోకమందున్నది. మనం ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకంలో ఉండి ఏం చేయాలి? మన పని చేయాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. క్రీస్తు మహిమను ధరించుకున్నావా? నీవు ఆ మహిమను ప్రకటించవలసిన వారము ఉన్నాము. అందుకోసమే ఈ లోకంలో నుండి ఏమైనా తెచ్చామా? ఏం తేలేము. 1 తిమోతి రాసిన పత్రిక 6:7 మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. అందుకోసమే పౌలు గారు చెప్తున్నారు, పిల్ల దేమా ఈ లోకంలో స్నేహించిన నుండి దూరం అయిపోయాడు. 2 తిమోతి రాసిన పత్రిక 4:10
దేమా ఏ లేఖమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రిస్కే గలతీలకు తీతు దల్మానంతునకు వెళ్ళిపోయారు, లోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టిపోయారు అని పౌలు గారు చెప్తున్నారు పిల్లారా. అందుకోసమే మనం ఆలోచన చేయాలి పిల్లారా. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించద్దు అంటున్నాడు పిల్లారా. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించుకోకుండా చూసుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకుని ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకున్నటకు మరీ నిశ్చయం కదా. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి లోకమును ప్రేమిస్తున్నామా? లోకమును ప్రేమిస్తే ఏమంటున్నాడు? వ్యభిచారులారా అంటున్నాడు పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగారా? చూడండి, ఈ లోకము దేవునితో వైరమని మీరు ఎరగారా? కాబట్టి ఈ లోకమును స్నేహం చేయగోరువాడు దేవునికి శత్రువగును. అందుకోసమే లోకములో ఉన్నవాడు ఎంత శరీరాశ, నేత్రాశ, జీవడంబము. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనము, లోకమునైనను లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించకుడు. ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవడంబు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచును. చూడండి, నిరంతరము నిలిచే పనిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు, అందుకోసం మీరు జయించి ఉన్నారు. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనం సంపాదించుకోవలసినది క్రీస్తునా, లోకమునా అంటే పిల్లరా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మనం తీసుకున్న బాప్తిసాలు సరి అయిన అయితే చూడండి పిల్ల, ఆటోమేటిక్గా అపొస్తలులు ఏ విధంగా వారి జీవితాల్లో మార్పు వచ్చేసింది. అపొస్తలుడైన పౌలు జీవితంలో ఎందుకు మార్పు వచ్చింది? వాళ్ళు లోకమును పెంట అన్నారు. లోక సంబంధమైన వాటిని సంపాదించుకోలేరు. ఆత్మ సంబంధంగా పరలోకము, నిత్య జీవం కోసం వారు పాటుపడ్డారు. చూడండి, వారి జీవితాల్లో మార్పు వచ్చింది. మరి మన జీవితాల్లో ఎందుకు మార్పు రావట్లేదు? మనమే వాక్యమును బట్టి ఆలోచన చేయాలి. మనం సంపాదించుకోవలసినది క్రీస్తునా, లోకమునా? చూడండి, రాంగేం తేలేదు, లోకమును సంపాదించుకుంటే పొంగేమి కుండపలేదు. ఎందుకోసం? మరి మనము శరీరాశ, నేత్రాశ, జీవోడబ్బాన్ని ఆశలు కల్పించేవాడు సాతాను ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, కూటి కోసం కోటి విద్యలలో బిజీ జీవితం జీవిస్తున్నావా? ఏదో క్రైస్తవుడు అనే ఒక నామకార్థంగా జీవిస్తున్నావా? క్రైస్తవుడు అనే ఒక భ్రమలో ఉన్నావా? క్రీస్తును ధరించుకుంటే నువ్వేం చేస్తావు? నిన్ను నీవు వాక్యంతో సరిదిద్దుకుంటావు, వాక్యం కోసం పాటుపడతావు, వాక్యానుసారంగా జీవిస్తావు, వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తావు. అందుకోసమే మనం సంపాదించుకోవలసింది క్రీస్తునా? ఆ క్రీస్తుమని మరి ధరించుకుంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు క్రీస్తు మహిమలో మనకు ప్రతి అవసరము తీర్చుతాడట. ఆత్మ సంబంధంగా మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఏదో మరి ఈరోజు సంఘానికి వచ్చినాము, వాక్యం వరకు అవునండి ఇలా అలా అంటున్నామా? మళ్ళా సంఘం నుంచి దాటిపోతే ఏం చేస్తున్నావు? ఆరిపోతున్నావు అయితే నువ్వు తీసుకున్న బాప్తిసం సరి అయినది కాదేమో ఒక్కసారి చేసుకో. అందుకోసం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. చూడండి, క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు సంఘములో చేర్చబడతావు. సంఘములో చేర్చబడిన నీవు క్రీస్తు మహిమను ధరించుకున్నప్పుడు మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే చూడండి పిల్లరా, మనము యేసుక్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకోవాలట. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందు కొరకు మీరు ఒక శరీరముగా పిలువబడితిరి, కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతో ఆత్మ సంబంధం హృదయములతో ఒకరికొకడు బోధించుచో కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయుతూ సమస్త విధములైన జ్ఞానంతోనూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా నిండండి. వాక్యంతో మనల్ని మనం సరిదిద్దుకుంటాం. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, నువ్వు చక్కలేవు సరిచేసుకో, నీ ఆత్మస్థితిని సరిదిద్దుకో. అందుకోసమే
చూడండి, మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. క్రీస్తు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అందుకోసమే ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దాచబడి ఉన్నది. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే పౌలు గారు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తున్నాడట. మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి బుద్ధి చెప్తున్నాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మనల్ని మనం ఆలోచన చేయాలి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబట్టాలని, ఆయన ఎదుట నిలబెట్టిన సమస్త విధములైన జ్ఞానంతో మేము క్రీస్తును మనుషునికి బుద్ధి చెప్తూ ప్రతి మనుషునికి బోధించుతూ ప్రకటించుతున్నామంటున్నాడు పిల్లారా. మరి మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాము. మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే చూడండి పిల్ల, లేఖనం ఏం చెప్తుందంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. అందుకోసమే పిల్లారా, మనల్ని మనం ఆలోచన చేయాలి. మనము సంపాదించుకోవలసినది క్రీస్తును సంపాదించుకుంటే క్రీస్తు మహిమను నువ్వు అందరికి ప్రకటిస్తావు. క్రీస్తు మహిమలో ఉంది ఆనందము, క్రీస్తు మహిమలో ఉంది గొప్ప భాగ్యము. ఆ భాగ్యం పొందుకున్న నీవు అపొస్తలులు యేసుక్రీస్తు నామం గురించి చెప్పొద్దంటే ఏమంటారు వాళ్ళు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. చూడండి, ఆ గొప్ప మహిమను ధరించుకున్న నీవు, ఆ మహిమను అనుభవిస్తున్న నీవు ఆ మహిమను ప్రకటిస్తావు. ఆ మహిమ ప్రకారంగా ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి లోకంను చూపించేవాడు ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. చూడండి, మరి ఆదాము వరకు ఏం చేశాడు? ఆ దేవుని మహిమని తప్పించాడు. చస్తారని దేవుని ఆజ్ఞ. సాతాను ఏం చేశాడు? మీరు చావరు అంటున్నాడు పిల్లరా. దేవుని మాటకు సాతాను మాటకు ఏ విధంగా ఉంటుంది పిల్లరా? అందుకోసమే మనల్ని మనమే వాక్యంతో కట్టుకోవాలి. వాక్యానుసారంగా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. కాగా చూడండి పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన అంత అగుబడు నిమిత్తము నేను మరి అగుపడు నిమిత్తము క్రీస్తు విషయంలో నేను ముందుకు సాగుతున్నాను. లోకమును పెంట అన్నాడు పౌలు గారు. చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. మనల్ని మనమే ఆలోచన చేసుకొని వాక్యానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మనం సంపాదించుకోవలసినది క్రీస్తునా లేక లోకమునా అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా మరి హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబిల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.